మంది వస్తుంది నేను కావాలని చంపలేదు విట్ల సైడ్. బతిమాలదాం అని వెళ్ళాను. అవసరం అయితే కాళ్ళు పట్టుకుందాం అనుకున్నా, కానీ అలా జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాజు? చెప్పని విట్ల సైడ్ చెప్పుకొని. అమ్మ అక్క ఆట ఈ 3 అంటే నాకు ఇష్టం. 3 అర్ధాంతరంగానే ముగిసిపోయినాయి. నిత్తి కూడా నాకు కాకుండా పోతుందేమో అని భయం వేస్తుంది విట్ల సైడ్. ఒక ఓవర్లో గట్టిగా 3 షాట్లు కొడితే ఆ బౌలర్ మీదే జాలేసేది. అలాంటిది ఈ కొట్టాలు చంపు కొట్టాలు. నాకు ఏమైంది విట్ల సైడ్? ఊరుకో రాజు. నిత్తి చెప్పినట్టు నేను ఎప్పుడో చచ్చిపోయాను. నాకు పథకాలను ఉంది విట్ల సైడ్, కానీ ఎలా వెనక్కి వెళ్దామంటే కుదరదు. నాకు ఏ దారి కనిపించట్లేదు. ఏ దారి రెడీమేడ్గా ఉండదు రాజు, మనమే వేసుకోవాలి. ఎలా? రాజకీయం. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే అదొక్కటే దారి. ఆలోచించు రాజు. కేవలం రౌడీగా ఉంటూ 40 ఏళ్ళు దాటి బతికున్న ఒక్కడిని చూపించు. రౌడీ అనేవాడికి కండు అనే సంజీవిని, రాజకీయమే ఆయుష్. నా మాట విను. ప్రస్తుతానికి ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మన శత్రువులందరితో కాంప్రమైజ్కి వెళ్దాం. త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మన దగ్గర డబ్బు ఉంది. ఏ పార్టీకి ఫండ్ ఇచ్చినా వాళ్లే టికెట్ ఇస్తారు. అన్నీ సర్దుకున్నాక నెక్స్ట్ మూవ్ మనం ప్లాన్ చేద్దాం. సరే, ముందు భగవాన్ దాస్ తమ్ముళ్ళని కలుద్దాం. రమ్మను. వాళ్ళు మన దగ్గరికి రారు. వస్తే నువ్వు కౌంటర్ వేస్తావని భయం. అయితే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అది మనకి సేఫ్ కాదు. మరి ఎలా? దానికో దారి ఉంది. నిజాం హైదరాబాద్ని పాలించే రోజుల్లో తన వ్యక్తిగత రక్షణ కోసం కొంతమంది యోధుల్ని బాంబే నుంచి రప్పించాడు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యాక ఆ కుటుంబాలన్నీ ఇక్కడే స్థిరపడిపోయాయి. ఇప్పుడు వాళ్ళ జనాభా సుమారు 4000. వాళ్ళనే అమన్ కా సౌదాగర్ అంటే శాంతి దూతలని అంటారు. వైరం ఉండి సంధి చేసుకుందాం అనుకునే వాళ్ళకి వీళ్ళు ములాఖాత్ ఏర్పాటు చేస్తారు. అలా చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారు. అదే వాళ్ళ జీవనోపాధి. ఆ భేటీలో ఎటువంటి రక్తపాతం జరగడానికి వీల్లేదు. అక్కడ జరిగే ఒప్పందాల్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎవరైనా తీర్మానాన్ని ఉల్లంఘిస్తే ఏం చేసైనా సరే ఆ 4000 మంది వాళ్ళని చంపుతారు. అలా మాట తప్పిన వాళ్ళని అంతం చేయడం ఓ బాధ్యతగా భావిస్తారు. మొన్నం చంపినాం, దానికి 10 లక్షల రూపాయలు కట్టాలి. ఎప్పుడో జరిగిందానికి ఇప్పుడు అడుగుతున్నావేంటి? మేము కట్టాం. ఎందుకు కట్టావు? కట్టమని చెప్తున్నాంగా. కట్టేస్తాం. మీ కండిషన్స్ మేము ఒప్పుకోం. సేటు, మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తాం. ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి వైరం లేదు. కిస్సా కథం. సేటు భయపడ్డారు కొడుకులు. రే రాజు, నన్ను మర్చిపోయావేంట్రా? నీకు తెలియని ఒక విషయం చెప్పాలి. ఆ రోజు దళం మొత్తానికి మత్తుమందు పెట్టి చంపేశా, మీ అక్క ఒక్కరితే తప్ప. దాని మీద ఎప్పటి నుంచో నాకు మోజురా. అందుకే రాత్రంతా